ఏదీ లేక ఎట్లా? వాస్తవానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇక్కడ. మరి అప్పులని రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు అంటుంటే మనం కూడా రేవంత్ రెడ్డి గారిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ ఉంటుంది, ఆ ఇబ్బంది ఉంటుంది. నేను వాస్తవం మనం మాట్లాడితే అప్పులు ఉన్నాయి. నిజానికి కేసీఆర్ గారికి ఎట్లా జరిగింది అప్పుల విషయంలో అంటే మీకు చెప్తా. మరి కేసీఆర్ గారికి జరగని ఇబ్బంది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు 10 ఏళ్ళు ఉంటే సరే ఎన్నో ఒక 5 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు సుమారు అంటున్నారు అనుకోండి. ఎంత కాదన్నా ఇప్పుడు 10 ఏళ్ళ పేరు మీద ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ చొప్పున 70,000 కోట్లు ఎంతో అప్పైంది అనుకుందాం. ఉదాహరణకు చెప్తున్నా, ఒక అంజాది లెక్కలు. ఎందుకంటే అప్పులు ఎంత ఉన్నాయో క్లారిటీ ఎక్కడ లేదు ఇక్కడ. వీళ్ళు 7 లక్షల కోట్లు అంటారు, వాళ్ళు 3 లక్షలు అంటారు, ఇంకోడు 10 లక్షలు అంటాడు. సో ప్రతి ఇయర్ 10 ఏళ్లలో కేసీఆర్ గారి హయాంలో ఒక 70,000 కోట్ల అప్పు జరిగింది అనుకుందాం. అయితే కేసీఆర్ గారికి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవ్రీ ఇయర్ ఒక 70,000 crores 70,000 crores అంజాదగా చెప్తున్నా అవుతా ఉంటే పెద్ద భారం అనిపించదు. చూస్తూ అంటే రోజొక రూపాయి అప్పు చేసినప్పుడు ఏమైపోతుంది? నెలకు వచ్చేసరికి 30 రూపాయలు అవుతాయి మాట. ఏకదమ్మున ఈ ఉన్నోళ్ళు దిగిపోయేసరికి కేసీఆర్ గారికి ఏమైంది? ప్రతి ఇయర్ 70,000 కోట్ల అప్పును మోస్తున్నట్టే అయింది. ప్రతి ఇయర్ 70,000 కోట్ల అప్పును మోస్తున్నట్టు ఆ 70,000 కోట్లకు ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళా 1,40,000 కోట్లు 1,40,000 ఇట్లా పెరుగుతూ కేసీఆర్ గారికి అప్పులు వచ్చినాయి. బట్ రేవంత్ రెడ్డి గారి విషయంలో అట్లా జరగలే. ఏకదమ్న ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన మీద 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఉదాహరణ, అది 7 లక్షలే ఉండని, ఎంతైనా ఉండని, అది ఎంతైతే అంత. అంటే ఇప్పుడు నెలకు అప్పు చేసిన దానికి ఏకదమ్ని ఈ అప్పంతా ఒకరినెత్తి మీద పెట్టిన దానికి ఆ తేడా ఉంటుంది. ఇది కామన్, ఇది నిజం. రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇది. ఇందులో అసలు మనం ఇంకో దానికి చెప్పనీకి లేదు. కానీ అప్పులు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి సార్. అప్పులను సాకుగా పెట్టుకొని మీరు పాలన చేయకపోవడమే మాకు బాధ. ఆ అప్పులను మీరు తీర్చాలని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పిండ్రు కదా, ఇన్ని లక్షలు అప్పు చేసిండు, అన్ని లక్షలు అప్పు చేసిండు. అమ్మ గన్ని లక్షలు అప్పు అయిందా? రేవంత్ అన్న వస్తే అప్పులు జర తీరుస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, కేసీఆర్ అంటే అంత అప్పులే అనుకొని మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా. మీరు వచ్చేదే ఆ అప్పులు తగ్గించి పాలన చేయనీకి కదా. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది చిన్న లాజిక్ చూడండి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిరు? 420 హామీలు ఇచ్చారు ప్రచారంలో. మళ్ళీ చెప్తున్నా, 420 హామీలు వీళ్ళు ప్రచారంలో ఇచ్చారు గెలవక ముందుకు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్ ది సేమ్ టైం అదే ప్రచారంలో వీళ్ళు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ అనేట ఆయన 10 లక్షల కోట్ల అప్పులు చేసిండని చెప్పిండ్రు. కేసీఆర్ అనేట ఆయన 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండని వీళ్ళే చెప్పిండ్రు. అంటే 420 హామీలు ఇచ్చింది మీరే, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు జరిగిందని అన్నది మీరే. అంటే ఇక్కడ అప్పు ఎంతుందో మీకు తెలుసు. ఆ అప్పును కేసీఆర్ చేసిండని చెప్తూనే గిన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తే ఇవి నెరవేరుస్తామని చెప్పింది కూడా మీరు. అవి నెరవేరుస్తామని కూడా మీకు తెలుసు. మరి మీరు ప్రతిపక్షంలో ఉండి హామీ ఇచ్చినప్పుడు అడ్డం రాని అప్పులు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎట్లా అడ్డం పడుతున్నాయి? చిన్న లాజిక్. ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళే చెప్పిండ్రు కదా, గిన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ కోట్ వద్దు వేయకుండా గిన్ని బాగా చేస్తే మేము గివి మా 420 హామీలు అని వీళ్ళే చెప్పింది. అంటే అప్పు ఎంత ఉందో వీళ్ళ క్లారిటీ ఉంది. ఆ అప్పుకు ప్రణాళిక వీళ్ళు ఆల్రెడీ చేసుకొనే మేనిఫెస్టో రెడీ చేసుకున్నారు. వచ్చిన తర్వాత ఆ అప్పు మీకు అడ్డం ఎట్లా పడుతుంది చెప్పుండ్రి. మీరు భారం మోస్తుంది నిజం, నేను కాదనా, కానీ అది మీకు అడ్డం ఎట్లా పడింది? ప్రతిపక్షంలో అడ్డం పడని అప్పు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా పడుతుంది? చేయలేక సింపుల్గా చేయలేక మీరే తింటున్నారు అంతే. మీరే తింటున్నారు. దిగిపోయిన తర్వాత చూద్దాం మీ కాంగ్రెస్ వాళ్ళ ఆస్తులన్నీ కూడా.